student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. రాష్ట్రంలో ఎండలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయని చెప్పొచ్చు. ఒక పక్క అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రచారాల్లో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొంతల రామకృష్ణ గారు కూడా ప్రచారంలో దూసుకెళ్లిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతల రామకృష్ణ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూస్తే రాష్ట్రంలో ఎండలు ఎలా వేడెక్కుతున్నాయి, రాజకీయాలు కూడా అలాగే వేడెక్కుతున్నాయి, ఏమంటారు? సహజంగా ఎన్నికల తారీఖు దగ్గర పడుతున్న కొలది మరి ఎలక్షన్ కూడా సీరియస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ మధ్య వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే నిబంధన ఏవైతే రాజకీయ కారణాలకు వాలంటీర్లు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇవ్వకూడదనేసి ఎలక్షన్ కమిషను కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చున్నాయి. ఆ ఆదేశాలకు వక్ర భాష్యం పలికి ఈ ప్రభుత్వం కేవలం దురుద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆపిస్తున్నాయి, వారు వాలంటీర్ ఇవ్వనివ్వటం లేదు అని అన్నారు. మేమైతే డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలని. గత ఎలక్షన్లో కూడా ప్రతి ఎలక్షన్లో ఇటువంటి ఆదేశాలు రావడం సహజం. అది ఎందువల్లంటే వీళ్ళు ఎన్నికల ప్రక్రియలో భాగం అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా చెప్పే లాస్ట్ టైం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాయి ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ. అప్పుడు ఏం చేశారు, వీఆర్పీల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా ఇవన్నీ ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు కేవలం దురుద్దేశపూరితంతో వయసు పెద్ద అవుతున్న మీకు పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ మండు టెండలో ఆ సచివాలయాలకి తీసుకొని వెళ్ళి అక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దురుద్దేశంతో చేస్తున్నారు. ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వయసు మళ్ళిన వాళ్ళ మీద కూడా చేపిస్తున్నారు, ముసలి వాళ్ళ మీద కూడా చేపిస్తున్నారు. దురదృష్టకరం. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు ఇచ్చిన 3,000 కాకుండా 4,000 ఇస్తాం. వెనుకబడినటువంటి తరగతులకైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఉంటుంది. ఈ పెన్షన్ పూర్తిగా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. నేను మొన్న బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని. అసలు ఆయన చెప్పింది ఏమైనా వాస్తవాలు ఎప్పుడైనా చెప్పాడు ఆయన? వాలంటీర్ వ్యవస్థను ఎవరు తీశారు? మళ్ళీ తీసుకురావడానికి ఎవరు తీశారు? అంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది ఆయనే, మళ్ళీ తీసుకొస్తుంది ఆయనే. ఆయన నోటికి దుమ్ము ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇది తప్పది. ఇది అసలు వాలంటరీ వ్యవస్థ ఉన్నదని అందరూ అనుకుంటారు. తీసామని ఆయన తీసాడు, వాళ్ళ పేకలు కోసేశాడు. అది వాళ్ళు తెలుసుకోవాలి వాలంటీర్స్కు. రేపు అధికారంలో వచ్చా మళ్ళీ ఇస్తా అంటాడు. ఇట్లాగా అధికారంలో రాడు, ఈయనతో పాటు వాళ్ళని ముచ్చేశాడు. ఏ విధంగా చూడొచ్చు సార్, బీజేపీ, జనసేన, టీడీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? ప్రచారాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు, 10 సీట్లు కూడా కేటాయించారు కదా బీజేపీకి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఒకటే కాదు, గెలుపు తర్వాత తీసుకొచ్చే పరిణామాలు రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక స్వర్ణయుగంలా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఉండబోతోంది. ఆ పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది వికసిత భారతదేశం ఎలా ఉందో వికసిత ఆంధ్రప్రదేశ్గా మోడీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీరిద్దరిని ముందుకు నడిపించే కీలకమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించబడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారు. అనకాపల్లి ఎప్పుడు ఎంపీ సీటు సైకిల్ లేకపోతే అటు ఫ్యాన్ కానీ గుర్తొస్తుంది. ఇప్పుడు చరిత్రాత్మక పువ్వు ఇవ్వడం జరిగింది. అసలు ఏ విధంగా చూడొచ్చు, బీజేపీ గెలుస్తుందంటారు ఈసారి? ఇప్పుడు ఈ పొత్తుని ప్రజలు కోరుకున్నారు, అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకున్నారు. వీళ్ళు కలిసి పనిచేయాలా? ఎందుకంటే చాలా పెద్ద భూతం ఉంది రాష్ట్రంలో. ఈ దుష్టశక్తిని నిర్మూలించాలంటే అన్ని శక్తులు కలవాలి. ఆ రోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి భస్మాసురుడికి ఏ రకంగా అయితే భస్మాసురు అస్త్రాన్ని ఎలాగైతే చేశారో ఇప్పుడు అదే చేయబోతున్నారు. మోహిని భస్మాసురు తెలుసు కదా. అట్లా ఇదే కొంతల రామకృష్ణ గారు చెప్తున్నారు. పూర్తిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. అది కూడా బెస్ట్ వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, ఆర్టీవీ అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.